నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆశ అంత్యక్రియల వరకు తీరదు, అధికారం హస్తం దాటిపోకూడదు. అవును, ఇప్పుడు రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల తదుపరి రాజకీయ ముఖ చిత్రం సరిగ్గా ఇలాగే ఉంది. ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి. కానీ గెలిచామని చెప్పుకుంటున్న పార్టీలకు సంతృప్తి లేదు, ఓడిపోయామన్న వాళ్లకు బాధ లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విపక్షం గలం విప్పింది. అధికారం అంటుతూ కాంగ్రెస్ ఆశించిన మేర ఫలితాలు సాధించలేదని, అసలు కథ ఇప్పుడే మొదలైందని హెచ్చరిస్తోంది. మరి ఈ ఫలితాల వెనుక ఉన్న అసలు లెక్కేంటి? విపక్షం సంధిస్తున్న బాణాలు ఎటు వెళ్తున్నాయి? ఏదైనా ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ పార్టీలు తమ బలాబలాలను అంచనా వేసుకోవడం సహజం. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీకి మున్సిపల్ ఎన్నికలు అంటే ఒక అగ్ని పరీక్ష లాంటివి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 30 మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలు రచించింది. ప్రభుత్వ పథకాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు తమను గట్టెక్కిస్తాయని ధీమా వ్యక్తం చేసింది. కానీ ఫలితాల సరళి చూస్తుంటే పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీగా కనీసం 30 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ భావించింది. కానీ వాస్తవానికి చేజిక్కించుకుంది కేవలం 17 మాత్రమే. అయితే హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో తమకు విజయావకాశాలు ఉన్నాయని విపక్షాలు వాదిస్తున్నాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అధికార పార్టీ హడావుడి చేసిన క్షేత్రస్థాయిలో ఓటర్లు మాత్రం మరోలా తీర్పునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ హంగ్ మున్సిపాలిటీలే ఇప్పుడు రాజకీయ చదరంగంలో కీలకంగా మారాయి. విపక్షాలు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. గాలివాన వచ్చినప్పుడు గడ్డి పోచ కూడా ఆసరా అవుతుంది అన్నట్టుగా స్వతంత్ర అభ్యర్థులను, ఇతర చిన్న పార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. హంగ్ ఏర్పడిన చోట కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టి తాము పాగా వేస్తామని విపక్ష నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ ఎన్నికైనా బీజేపీ వ్యూహం ఒకేలా ఉంటుంది. గెలుపు గుర్రాలను నిలబెట్టడం కంటే తమ పార్టీ సిద్ధాంతాన్ని, జాతీయ నాయకత్వ ప్రభావాన్ని ఓటర్లపై బలంగా ముద్రవేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తన అమ్ముల పొదలోని అస్త్రాలన్నిటినీ ప్రయోగించింది. బీజేపీ వైఫల్యాన్ని విపక్షాలు ఏకిపారేస్తున్నాయి. 3 మొనగాళ్లు వచ్చినా మున్సిపాలిటీని గెలవలేకపోయారు అంటూ ఎద్దేవా చేస్తున్నాయి. ఢిల్లీ నేతలు వచ్చి ప్రచారం చేస్తే స్థానిక సమస్యలు తీరతాయా అని ప్రశ్నిస్తున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఈసారి ఓట్ల శాతం తగ్గడం గమనార్హం. కేవలం ఓట్ల శాతమే కాదు, గెలిచిన వార్డుల సంఖ్య కూడా గణనీయంగా క్షీణించింది. ఇది ఆ పార్టీ భవిష్యత్తు ప్రణాళికపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తోందని విపక్షాలు వాదిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పక్షాలు గెలుపును ఒక ప్రతిష్టాత్మక అంశంగా తీసుకున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి యంత్రాంగం, వనరులు తోడవటం సహజం. అయితే ఈసారి స్థానిక అంశాల కంటే కరెన్సీ కట్టలకే ప్రాధాన్యత పెరిగిందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నికలంటే అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యలపై చర్చ జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రచారం మొదలవగానే తలకి ఎంత అనే లెక్కలు మొదలవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల కంటే ఎక్కువ ఎవరు ఇస్తారనే వేలంపాట స్థాయికి రాజకీయాలు దిగజారడం విచారకరమని విశ్లేషకులు అంటున్నారు. నిప్పు లేనిదే పొగరాదు. కానీ ఇక్కడ పొగ కంటే ముందే రాజకీయం రాజుకుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు గత ప్రభుత్వ నిర్ణయాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణల కొరడా ఝులిపిస్తుంటే అది రాజకీయ కక్ష సాధింపేనని విపక్షం విరుచుకుపడుతోంది. తాజాగా ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే 4 సార్లు విచారణకు పిలిచిన ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మళ్లీ పిలుస్తోందని విపక్షం ఆరోపిస్తోంది. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాం, సత్యం చెబుతాం, జైలుకు పంపినా భయపడం అంటూ విపక్ష నేతలు గట్టిగా సవాల్ విసురుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి విచారణ సంస్థలు ఆధారాల వేటలో ఉండగా విపక్షాలు మాత్రం దీన్ని ముమ్మాటికి రాజకీయ కక్షగానే అభివర్ణిస్తున్నాయి. కొత్త విషయాలు ఏమీ లేకపోయినా పాత అంశాలనే తవ్వి తీస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అధికారం మారినప్పుడల్లా
పాత ఫైళ్లు బయటకు రావడం సహజమే. కానీ ఫార్ములా ఈ విషయంలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సవాల్ ప్రతి సవాళ్లకు వేదికయ్యాయి. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాం, సత్యమే చెబుతామంటూ విపక్ష నేతలు గట్టిగా వినిపిస్తున్న మాటలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జైలుకు పంపినా భయపడే ప్రసక్తే లేదన్న వారి తెగువ ఈ పోరాటం ఎంత దూరం వెళ్తోందోనన్న ఉత్కంఠను పెంచుతోంది. అతిశయం ఎప్పుడూ ప్రమాదమే. గతాన్ని విస్మరిస్తే వర్తమానం సమాధానం చెబుతుంది అన్న సామెత రాజకీయాలకు అతికినట్టు సరిపోతుంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. అధికార పక్షం విమర్శలు చేస్తుంటే విపక్షం మాత్రం పాత డైరీలను బయటకు తీస్తోంది. నాడు రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏం జరిగింది, నేడు మేం సాధించింది ఏమిటి అంటూ గణాంకాల యుద్ధానికి తెరలేపింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ ఆ గెలుపోటములను ఎలా విశ్లేషిస్తామన్నదే ముఖ్యం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై విపక్షం ఒక బలమైన అస్త్రాన్ని ప్రయోగించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పార్టీ బాధ్యతల్లో ఉన్నప్పుడు వచ్చిన ఫలితాలను ప్రస్తుత విపక్ష బలాల్ని పోల్చి చూస్తోంది. గతంలో కాంగ్రెస్ పరిస్థితి కంటే ఇప్పుడు తాము అంతకంటే మెరుగైన స్థితిలో ఉన్నామని విపక్ష నేతలు వాదిస్తున్నారు. విపక్షం ప్రధానంగా టార్గెట్ చేస్తున్న అంశం జీహెచ్ఎంసీ ఎన్నికలు. రేవంత్ రెడ్డి ఎంపీగా ఉండి పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా చక్రం తిప్పిన సమయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. 150 డివిజన్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 4 స్థానాలకే పరిమితమైందని విపక్షం వాదన. అప్పట్లో కాంగ్రెస్కు ఉన్న స్టార్ క్యాంపెయినర్లు, వనర్లు ఉన్నప్పటికీ సింగిల్ డిజిట్ను దాటలేకపోయారని, కానీ ఇప్పుడు తాము సాధించిన ఫలితాలు అంతకంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయని విపక్షం గట్టిగా నొక్కుతోంది. లెక్కలతో సహా తాము చేసిన పోరాటాన్ని విపక్షం వివరిస్తోంది. కేవలం 4 సీట్లు గెలిచిన వారే నేడు అధికారం చెలాయిస్తుంటే అంతకంటే ఎక్కువ బలం ఉన్న తాము మరింత సమర్థవంతంగా ప్రజల పక్షాన నిలబడతామని హెచ్చరిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు ఎటు తిరుగుతాయో చెప్పలేం. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన రేవంత్ రెడ్డి నేడు అదే స్థానంలో ఉన్న వారి నుంచి విమర్శలు ఎదుర్కోవడం విశేషం. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్రలు, కష్టాన్ని పార్టీ గుర్తించినప్పటికీ విపక్షం మాత్రం పాత గాయాలను కెలుకుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు అప్పట్లో కాంగ్రెస్ గ్రాఫ్ను భారీగా తగ్గించాయి. ఆ వైఫల్యాన్ని రేవంత్ రెడ్డి ఖాతాలోనే వేస్తూ ప్రస్తుతం తాము సాధించిన విజయాలు గొప్పవని విపక్షం రొమ్ము విరుస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అడ్డగోలుగా నిబంధనలను తుంగలో తొక్కిందని, ఎక్స్ అఫీషియో సభ్యుల విషయంలో కలెక్టర్లు ఒక మాట, చీఫ్ సెక్రటరీ ఒక మాట చెబుతూ గందరగోళం సృష్టించారని ఆరోపిస్తున్నారు.